నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణలో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఆల్రెడీ విపక్షాలు, రాజకీయ పక్షాలు ఒకరి మీద ఒకరు పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంత ఎండలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఈరోజు ఓటర్లను తమ వైపు ఆకర్షించుకునేలా అభ్యర్థులు అయితే ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓటర్లందరినీ కూడా కలవాలి అంటే అభ్యర్థితోటి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రచారం చేస్తూ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తూ పెద్ద ఎత్తున ఓటర్లను కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అంటే దేశంలోనే పెద్ద నియోజకవర్గమైనటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో దాదాపు 35 నుంచి 36 లక్షల ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్లందరినీ కలవాలంటే కూడా చాలా కష్టమైనటువంటి పని. సో పెద్ద ఎత్తున రోడ్ షోలు కానీ బహిరంగ సభలు పెడుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు ఆయా అభ్యర్థులు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఈటల రాజేందర్ గారి కోడలు ఈటల క్షమిత గారు. వారు కూడా పాదయాత్రలు చేస్తూ అదేవిధంగా ఇంటింటి ప్రచారం చేస్తూ కూడా ఓటర్లను ఈరోజు ఈటల రాజేందర్ గెలుపు కోసం వారు కూడా కృషి చేస్తాను. వారిని అడిగి అసలు ప్రచార శైలి ఎలా ఉంది, అసలు వీరు చేస్తున్న ప్రచారంతో ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది, అదేవిధంగా వీరు గెలుపు అవకాశాలు ఎవరు వారి మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే క్షమిత గారు, బాగున్నారా అండి? బాగున్నానండి. ఈ మధ్యలో చాలా అంటే మీరు నాకు తెలిసి మొదటి ఎలక్షన్ అనుకుంటా మీరు ఇంటి డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ మొట్టమొదటిసారిగా ఈటల రాజేందర్ గారి కోడలు క్షమిత గారు ప్రచారం చేస్తున్నట్టు చాలా పెద్ద ఎత్తున గ్రౌండ్లో తెలుస్తూ ఉంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నారు మీరు. సో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తూ ఉంది అసలు? ఇది మొదటిసారే కాదు, ఆల్రెడీ గజ్వేల్లో చేసినాము. ఓకే, గజ్వేల్లో కూడా రెస్పాన్స్ బాగుండే. ఓకే, కానీ గజ్వేల్లో ఏమైంది అని అంటే ఓటర్స్ కి అంటే పార్టీ పరంగా మన నాయకులు లేకుండే, లీడర్స్ లేకుండే కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది. కానీ ఇప్పుడు మొదటిసారి కాదు, సో ఇప్పుడు మేడ్చల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ చూడడం జరుగుతుంది. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. అసలు ఎవరైనా ఇంటికి వెళ్ళంగానే వాళ్ళు ఆరెంజ్ కండువా, మా కాషాయం కండువా చూడంగానే అవసరం లేదమ్మా, ఎందుకు వస్తున్నారు, ఇంత ఎండలో కూడా తిరుగుతున్నారు మీరు, అవసరం లేదు, మేము ఎట్లాగో డిసైడ్ అయిపోయినాము మోడీ గారికి వేయాలని. మేము బయట అరుగులో కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటున్నాము, లేకపోతే సాయంత్రం కలిసినప్పుడు మేము మాట్లాడుకుంటున్నాము, అందరం ఆల్రెడీ అనుకుంటున్నాము సరే మోడీ గారికి వేయాలి. ప్లస్ ఇక్కడ ఈటల రాజేందర్ గారు నిల్చున్నారు, చాలా మంచి వ్యక్తి, అందుబాటులో ఉంటారని మాకు తెలుసు. సో మేము ఎట్లాగో ఈసారి బీజేపీకే ఓటేస్తామని వాళ్ళే చెప్తున్నారు. అయితే జనరల్ గా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం అంటే దాదాపు 35 లక్షలకు పైగా ఓటర్లు ఉంటారు. సో చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, అంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో అంటే మీతో పాటు మీ అత్తమామలు కూడా ఇద్దరు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కదా, అంటే మీకు ఏమైనా స్ట్రాటజీ ఉందో ఓటర్లను ప్రతి ఇంటి డోర్ టు డోర్ టచ్ చేయాలంటే ప్రచార శైలిలో ఏమైనా అనుకుంటున్నారా మీరు ఏమన్నా? నేను చూడడం మాత్రం నేను చెప్పినట్టు మేడ్చల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. ఓకే, సో ఇందులో 15 డివిజన్స్ ఉన్నాయి. ఓకే, సో కుదిరినంత మటుకు మేము వెళ్తున్నాము. కుదరనవి కొన్ని కార్యకర్తలు ఎట్లాగో చేస్తున్నారు, వాళ్ళకు కుదిరినంత సాయం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఎట్లాగో డోర్ టు డోర్ వెళ్తున్నారు. సో మేము కూడా ఇంకా కొన్ని ఎక్కువ టచ్ చేయడానికి, ఎక్కువ గ్రామాలు తిరగడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో మార్నింగ్ చేస్తున్నాము, ఈవినింగ్ చేస్తున్నాము, ఆఫ్టర్నూన్స్ కూడా ఏమైనా మీటింగ్స్ అట్లా ఏమైనా ఉంటే ఆఫ్టర్నూన్స్ మీటింగ్స్ సెట్ చేసుకుంటాం. అంటే జనరల్ గా ఒక ఈటల రాజేందర్ గారి కోడలు అంటే వారి వారసురాలు కావచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అనుకుంటే జనరల్ ప్రజల నుంచి ఒక రకమైనటువంటి ఒక పాజిటివ్ కాన్ఫిడెన్స్ కనబడుతూ ఉంటుంది. అంటే వాళ్ళు కూడా అరే ఈటల రాజేందర్ కోడలు క్షమిత వచ్చింది అనేటువంటి ఒక సంతోషం వాళ్ళ ముఖాలు కనబడుతూ ఉంటుంది. అలా ప్రజల నుంచి ఆ స్పందన వచ్చినప్పుడు మీకేమనిపిస్తుంది అసలు? హ్యాపీనెస్ వస్తుంది ఆబ్వియస్గా. ఇంకెక్కువ మాట్లాడబుద్ధి అవుతుంది, ఎక్కువ చెప్పబుద్ధి అవుతుంది. వాళ్ళు ఈటల రాజేందర్ గారు నిల్చుంటున్నారు అంటేనే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది ఈసారి పక్కా బీజేపీకి వేయాలి అని. ఇంకా మేము వచ్చి చెప్తున్నాము అని అనగానే అవునా అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రెస్పాన్స్ ఉంది. సో కొన్ని ఇంట్లో నేను వెళ్ళగానే అవునా మాకు తెలుసు, మాకు ఈ సహాయం చేసిండ్రు అంటే కొందరు హుజరాబాద్ కాకపోయినా మల్కాజ్గిరి అయినా కూడా అంటే కాన్స్టిట్యుయెన్సీ కాకపోయినా కానీ మాకు సహాయం చేసిండ్రు, లేకపోతే కోవిడ్ టైంలో మాకు ఇట్లాంటి హెల్ప్ చేసినారు, అట్లా చెప్పిన ఇల్లులు చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా చెప్తుంటే మనకు కూడా ఇంకా ఉత్సాహం వస్తుంది, ఓహో ఇంకా చెయ్యొచ్చు అని. ఆకలి కూడా ఏం వేస్తలేదు, వాటర్ కూడా తాగదైతే ఎంత ఎండ కొట్టినా కానీ ఏమనిపించట్లే. 12:30, 1 వరకు, మధ్యాహ్నం 1 వరకు చేస్తున్నాం. మార్నింగ్ ఆల్మోస్ట్ 6:30, 7కి స్టార్ట్ చేసేస్తున్నాం. మళ్ళీ ఈవినింగ్ సెషన్ మళ్ళీ 5 నుండి స్టార్ట్ చేసేస్తున్నాం. సో అట్లా ఏం అనిపించట్లేదు, చేయబుద్ధి అవుతుంది ఇంకా ఉత్సాహం. వాళ్ళే మాకు వాళ్ళు అది అంటారు కదా, ప్రజలే మా బలం అన్నట్టు వాళ్ళే మాకు ఇంకా ఉత్సాహం ఇస్తారు. ఓకే, అంటే జనరల్ గా మీరు వచ్చిందేమో ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం ఇక్కడికి వచ్చిన తర్వాతనే పాలిటిక్స్ చూడడం ఇవన్నీ జరుగుతామని అనుకుంటున్నా. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? క్షమిత గారు అంటే మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి తెలుసుకోవచ్చా? మా డాడీ కమిషనర్ ఆఫ్ హార్టికల్చర్ గా చేసినారు, రిటైర్డ్ అయినారు తెలంగాణ స్టేట్ కి. మా మమ్మీ హౌస్ వైఫ్. సో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదు, ఇదే ఫస్ట్. సో దగ్గరలో చేసినాం కానీ ఇదే ఇప్పుడు. అండ్ నేను అంటే బీటెక్ ఫినిష్ చేసేసినాను. బీటెక్ అయిపోయినాక
పోల్ట్రీ చూసుకుంటాను. ఓకే మా బ్రీడర్ ఫార్మ్స్ ఉన్నాయి మా సైపేట్ లో, సో అవి నేనే చూసుకుంటాను. ఓకే అండ్ నాకు ఇంకొక ఆంటర్ప్రెన్యూర్ సెటప్ ఉంది, Okay. ప్లే ఏరియా, సో అది కూడా హ్యాండిల్ చేస్తా. ఓకే సో ఇప్పుడు అయితే చూసుకోవడం 3 అవుతుంది. Yeah. ఇటు పోల్ట్రీ అవుతుంది, ఇటు కిడ్స్ ప్లే ఏరియా అవుతుంది, ప్లస్ ఎలక్షన్స్ అవుతుంది. యా జనరల్గా అంటే మీ బ్యాక్గ్రౌండ్ చెప్తా ఉంటే అంటే మీరు ఒక సీనియర్ ఒక ఆఫీసర్ సంబంధించినటువంటి కూతురు, అటు జనరల్గా మీకు ఈ ప్రజల్లో తిరగడం కానీ అంటే పాదయాత్రలు చేయడం కానీ ప్రజలను కలవడం కానీ ఆ సమస్యలు తీసుకోవడం అనేటువంటి మీకు చాలా తక్కువ. అంటే మీ ఫాదర్ కంటే ఉంటుంది కానీ మీకు అలవాటు ఉండదు వాస్తవంగా. సో ఒకటేసారి మీ గజ్వేల్ నుంచి ఇటు మల్కాజ్గిరిలో రూరల్ ఏరియా మేడ్చల్ తిరుగుతున్నారు కాబట్టి మేడ్చల్లో చాలా రూరల్ ప్లేసెస్ ఉంటాయి వాస్తవంగా. వెళ్తున్నప్పుడు ప్రజలు చాలా తమ బాధలు చెప్పుకుంటూ ఉంటారు. అమ్మ మాకు ఈ సమస్య ఉంది, అమ్మ మాకు ఇది ఉంది, మాకు ఇల్లు కట్టాలి, అవి కట్టాలి, ఇవి కట్టాలి, అనేక రకాల సమస్యలు చెప్తూ ఉంటారు కదా. ఆ సమస్యలు చెప్పినప్పుడు మీ ఫీలింగ్ అంటే మీకు ఏమనిపిస్తుంది అసలు? అంటే ఏమైనా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందా? ఎలా మీకు అనిపించేది అసలు? అభివృద్ధి అంటే అవసరం ఉంది. అట్లీస్ట్ ఇప్పుడు మేడ్చల్లో అయితే నేను చూస్తున్నా కదా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. కొన్ని దగ్గర రోడ్స్ లేవు, కొన్ని దగ్గర డ్రైనేజెస్ లేవు. అంటే పెద్ద పెద్ద కాలనీస్, నేను మున్సిపాలిటీ గురించే మాట్లాడుతున్నాను. ఇంకా రూరల్ కి వెళ్తూ ఉంటే ఒక్కొక్క దగ్గర అంటే ఇప్పుడు మాకు పెన్షన్లు వస్తలేవు అని ఒక్కళ్ళు అంటారు, రేషన్ కార్డ్ రాలేదు అని అంటారు. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. సో ఇవన్నీ చూస్తుంటే అప్పుడప్పుడు నాకే అనిపిస్తుంటది, మనము అంటే నేను ఇప్పుడు ఈ వయసులో ఈ జనరేషన్ లో పుట్టడం అంటే మోడీ గారి పాలనలో పుట్టడం చాలా గ్రేట్ థింగ్ లాగా భావిస్తున్నాను నేను. అంటే ఇంత మంచి మన భారతదేశం ఇంత అభివృద్ధి అయింది, నేను ఈ జనరేషన్ లో పుట్టినా అది నేను చూస్తున్నాను, హ్యాపీనెస్ వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం రూరల్ కి వెళ్తూ ఉంటే వాళ్ళకి ఆ డబ్బు అనేది ఉంటది కదా. అంటే ఎలక్షన్ అంటే డబ్బులు ఇస్తారు, ఎలక్షన్ అంటే మద్యం ఇస్తారు, ఎలక్షన్ అంటే బిర్యానీ ప్యాకెట్లు పంచుతారు, అది కూడా కనిపిస్తుంది. అంటే మన దేశం ఈ గత 10 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చెందిందో మన రాష్ట్రం గత 10 సంవత్సరాలు అంతే వెనకాలకి వెళ్ళిపోయింది అని కూడా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు కానివ్వండి, ముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానీ రాజకీయాలు ఇట్లా లేకుండే. అంటే నేను చూడకపోవచ్చు కానీ నేను విన్న మాటల నుండి చెప్తున్నా. సో అప్పుడప్పుడు అనిపిస్తుంది, అదే ఎంత మారిపోయింది, మనం ఎంత వెనకాలకి వెళ్ళిపోయినామా, మనం ముందుకు వెళ్ళిపోయినామా అని తెలియట్లేదు. సో అభివృద్ధి పరంగా చూస్తే చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఉండే ఎంపీగా, కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి గారు 3 సార్లు ఉండే, కానీ రోడ్స్ లేవు. ఇప్పుడు నేను ఈ రోజు మార్నింగ్ ఒక ఊరికి వెళ్ళిన, అక్కడ సీసీ రోడ్స్ చేసినారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు సీసీ రోడ్స్ చేసినారు. కానీ అది వేసింది సెంట్రల్ గవర్నమెంట్, ఆ స్కీమ్ లో సీసీ రోడ్స్ చేసినారు, కానీ అది వాళ్ళకి తెలియదు. అదంతా కప్పిపుచ్చుకుంటారు, కేసీఆర్ వేసిండో యాక్చువల్లీ అసలు స్మాలెస్ట్ ఆఫ్ ద థింగ్. ఇప్పుడు బియ్యం ఇచ్చేది కూడా మోడీ గారు, కానీ వాళ్ళకి తెలియదు, వాళ్ళు కేసీఆర్ ఇచ్చిర్రు అనుకుంటారు. అట్లాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి, కానీ చేయాల్సిన పనిలో కూడా మనం చేస్తే అవి అవుతాయి. అంటే జనరల్ గా మీరు ప్రజల నుంచి కొంతమంది రిప్రజెంటేషన్ కూడా ఇస్తారు వాస్తవంగా. అంటే లెటర్ల ద్వారా మాకు ఈ కాలనీకి ఈ అవసరం ఉంది, కమ్యూనిటీ హాల్ అవసరం ఉంది, మాకు ఈ కాలనీకి ఇది అవసరం ఉంది, అది అవసరం ఉంది అని చెప్పి చాలా రిప్రజెంటేషన్ ఇస్తారు కదా. ఈ రిప్రజెంటేషన్ అన్ని మీరు కలెక్ట్ చేస్తున్నారా? కలెక్ట్ చేసి మీ మామగారికి ఇస్తున్నారా? షూర్ ఖచ్చితంగా వాళ్ళు లెటర్స్ లో ఇస్తారు. ఒకవేళ కమ్యూనిటీ అనుకోండి కొంచెం పెద్ద కాలనీ లాగా అట్లా ఏమన్నా ఉంటే వాళ్ళు లెటర్ లో రాసిస్తున్నారు. లేదు అని అంటే మేము ఏదైనా కాలనీకి వెళ్ళినప్పుడు కానీ ఊరికి వెళ్ళినప్పుడు కానీ బుక్ తీసుకొని వెళ్తున్నాము. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమున్నా అక్కడ నోట్ చేసేసుకున్నాము, అక్కడ దగ్గరనే రాసేసుకొని మేము మళ్ళీ దాన్ని ఎట్లా చెప్పగలుగుతామో ఎట్లా చేయగలుగుతామో చూస్తున్నాము. ఒక్కొక్క దగ్గర కొందరు గుడి అడుగుతారు, బడి అడుగుతారు, కాలేజ్ అంటారు, కొందరు రోడ్స్ అంటారు. సో వేరియస్ చాలా మట్టుకు అంటే అన్ని డిఫరెంట్ ఉంటాయి. సో అందుకే అన్ని మళ్ళీ మర్చిపోతాం కూడా కదా. వాళ్ళు కూడా అనుకుంటారు అయ్యా వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోయినరు, ఎలక్షన్ కాబట్టి వీళ్ళు కనిపిస్తున్నారు, మళ్ళీ ఎప్పుడు కనిపించారని కూడా అనుకుంటారు కదా. సో అట్లా కాకుండా ప్లస్ మేము కూడా ప్రజల్లో సేవ చేయాలి అని అనుకొని వస్తున్నాం కాబట్టి అలానే మా ఉద్దేశం ఉంది, అలానే మామయ్య గారి ఉద్దేశం ఉంది కాబట్టి మేము కూడా బుక్ తీసుకొని వెళ్ళి అన్ని పాయింట్స్ రాసుకొని మళ్ళీ ఎప్పుడు కుదిరితే అప్పుడు చేయగలుగుతాం. కొన్ని ఎలక్షన్ ఇప్పుడు నోటిఫికేషన్ ఉంది కాబట్టి కొన్ని చేయలేకపోవచ్చు. సో కుదిరినంత సహాయం మేము కూడా చేయడానికి ట్రై చేస్తాం. జనరల్ గా కుటుంబ సభ్యులు అంటేనే ప్రచారం టైంలో వచ్చేసి వెళ్ళిపోతారు అనేటువంటి ఒక దృక్పథం ప్రజల్లో ఉంటుంది వాస్తవంగా. సో ఎలక్షన్స్ తర్వాత క్షమిత గారు మళ్ళీ ప్రజల్లో ఉంటారా, లేదంటే మళ్ళీ మీ బిజినెస్లలో లేదంటే మీ వ్యాపకాలలో మీరు ఉంటారా? అట్లేం లేదు, ఖచ్చితంగానే ఉంటాం ప్రజల్లో. అందుకే ఉంటాం కాబట్టి అనుకోనే కదా మేము ఇందులోకి వచ్చింది. అంటే మీ మామయ్య గారు ఉంటారు వాస్తవంగా బేసికల్ గా, బట్ మీ మామయ్య గారు అయినా అలా అనుకునే వచ్చినారు. మామయ్య గారిని చూసి మేము కూడా నేర్చుకుంది అదే. సో ప్రజా సేవతోటి రాజకీయాల్లోకి రావడం, అది చేయడానికి రాజకీయాల్లోకి రావడం ఒకటి ఉంటది, ప్రజల సేవ చేయడానికి ఉట్టినే సేవ చేద్దాం అనుకోవడం కూడా ఒకటి ఉంటది. అది చూస్తుంటే అంటే అది ఒక కొత్త ఫీలింగ్ వచ్చేస్తుంది లోపల, మనం ఇప్పటివరకు ఎప్పుడు చూడలే కాబట్టి. సో అదొక
అదొక న్యాచురల్ ఫీలింగ్ డెవలప్ అయిపోతుంది, అది చెప్పలేము. అవును. సో అది డెవలప్ అయిపోతుంది, చేయబుద్ధి అవుతుంది మనకి. అవును. అవును వీళ్ళకి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆకలి వేస్తుంది అని అంటే మనకు అన్నం ఎట్లా పెట్టబుద్ధి అవుతుందో, అవును. అక్కడ ప్రాబ్లం ఉంది అని అంటే మనకి చేయబుద్ధి అవుతుంది. అవును. సో గజ్వెల్లో అయినా అట్లనే ఉండే, అవును. సో ఇప్పుడు కూడా అట్లనే ఉంది. ఏమన్నా ఉంది అని అంటే ఇప్పుడు కూడా నేను ఇంకా నా గజ్వెల్ కార్యకర్తని కలుస్తూ ఉంటా, ఏమన్నా ఉంది అని అంటే వాళ్ళు నన్ను పిలుస్తూ ఉంటారు. సో ఆ మెయింటెనెన్స్, ఆ రిలేషన్షిప్ మెయింటైన్ అనేది ఇంకా అవుతుంది, అది అవుతుంది కూడా. అంటే ఇప్పుడు ఒకవైపు బిజినెస్ లు, ఇంకొక వైపు పర్సనల్ లైఫ్, ఇంకొక వైపు పొలిటికల్ ఎంట్రీ కూడా ఆల్మోస్ట్ అయినట్టే కనబడతా ఉంది. సో ఈ మూడింటిని ఎట్లా బ్యాలెన్స్ అయిపోతున్నారు అసలు? అదే మా అమ్మాయి గారి దగ్గర నేర్చుకుంది యాక్చువల్గా. నేను ఫస్ట్ నుండి అదే అనుకుంటుండే, ఎంత ఎంత టైం ఉన్నా కానీ మా అమ్మాయి గారు పొద్దున వెళ్ళిపోతారు, ఆల్మోస్ట్ 5:30, 6 గంటలు వెళ్ళిపోతారు. రాత్రి వచ్చారు 11:30, 12 అవుతుంది. ఆల్మోస్ట్ 17-18 hours వర్క్ చేస్తారు. చేసినా కానీ రాత్రి ఇంటికి వచ్చినాక ఖచ్చితంగా ఏమైతుంది, నా లైఫ్ లో ఏమైతుందో కానీ, మా వారి లైఫ్ లో ఏమైతుందో కానీ, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా అడ్రస్ చేసేవి ఉన్నాయా, మా అమ్మాయి గారు ఎందులో ఇన్వాల్వ్ అయ్యేది ఉన్నాయా అని ఖచ్చితంగా తెలుసుకుంటారు అనమాట. సో నేను కూడా ఎప్పుడు అదే అనుకుంటున్నా, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి ఈ జనరేషన్ కి, ఇంకా అది కంపల్సరీ. సో ఇది కూడా అంతే, ఇప్పుడు కూడా నేను అన్ని హ్యాండిల్ చేస్తున్నాను. నేను అది నాది వ్యక్తిపరంగా చెప్పుకోవడం అని కాదు, నేను బోస్ట్ చేస్తున్నట్టు కూడా కాదు, కానీ ఇప్పుడు కూడా బిజినెస్ చూసుకుంటున్నా, అట్లానే డోర్ టు డోర్ ప్రచారం కానిస్తున్నా, అన్ని కానిస్తున్నా. ఓకే. అంటే మీకు అంటే ఈ గజ్వేల్లో కానీ మల్కాజ్గిరిలో ప్రస్తుతం కూడా అంటే ఇంత ఎండలు కొడుతున్నా కానీ తిరగాలి, ప్రచారం చేయాలని అని ఎందుకు అనిపించింది అసలు? అంటే రీచ్ అవుదామని, ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ఒక మినీ ఇండియా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మా ఓటర్ లిస్ట్ వచ్చి 37 lakhs అని ఉంది, ప్లస్ కొత్త ఎంట్రీస్ కూడా యాడ్ అయినాయి కాబట్టి ఆల్మోస్ట్ 39-40 lakhs వరకు వెళ్తాయి. భారతదేశంలోనే అతిపెద్ద కాన్స్టిట్యుయెన్సీ. సో మళ్ళీ 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. సో ఇదంతా తిరగడం ఒక్కరి వల్ల అయితే కాదు, ప్లస్ మామయ్య గారికి అంటే ఇబ్బంది కూడా అవుతుంది. అందరు వచ్చి కలవడం కానివ్వండి, మామయ్య గారు అందరినీ కలవడం కానివ్వండి, అంత సమయం సరిపోదు. ఆల్మోస్ట్ ఇప్పటికే 18 hours పనిచేస్తున్నాను అన్నట్టు. సో అందరికి కలవడం కుదురుతుంది, కుదరదు. సో అందుకే నేను కానివ్వండి, అత్తమ్మ కానివ్వండి, మాకెంత కుదిరితే మేము అంత సహాయం చేస్తున్నాం, అందరినీ కలవడానికి ట్రై చేస్తున్నాం. యా, అంటే మీరు ప్రచారం చేయాలి అని చెప్పేసి మీ మామయ్య గారు కానీ, మీ అత్తయ్య గారు కానీ అంటే ఏమన్నా చెప్పడం జరిగిందా, లేదా మీ అంతటా మీరే డిసిషన్ తీసుకున్నారా? సెల్ఫ్ ఇంట్రెస్ట్. అంటే వాళ్ళ పర్మిషన్ ఉందా, అంటే తిరగాలని చెప్పేసి ఏమన్నా అన్నారా అట్లా మీరు అడిగినప్పుడు? అట్లేం లేదు, నేనే స్టార్ట్ చేసేసినాక 2-3 days కి మెల్లగా చెప్పినా మా అమ్మాయి ఎట్లా వెళ్తున్నా అని, సరే ఓకే అన్నారు. అట్లేం లేదు, ఏదైనా కానీ చేసేది ప్రజల సేవనే కదా, ఎవరు చేసినా అదే సేవ చేస్తున్నాము, తను చేసినా అదే, నేను చేసినా అదే. సో కానీ ఒకటైతే చెప్పినారు, ఏమున్నా గానీ నేను వెనకాలన్నా, నువ్వేమన్నా హామీలు ఏమన్నా ఇచ్చేది ఉన్నా గానీ చేసిరా, మళ్ళీ వచ్చి నాకు చెప్పు. సో ఒక మీడియేటర్ లాగా, ఇప్పుడు కార్యకర్తలు ఎట్లా అయితే ఉంటారో మీడియేటర్ లాగా ప్రజలకి ఇంకా నాయకులకి మధ్యలో, సో నేను కూడా మోరల్లెస్ అదే పనిలాగా చేస్తున్నాను. సో ఏమున్నా కానీ ఒక కుటుంబ సభ్యురాలు అనే ఒక అడిషనల్ పొజిషన్ యాడ్ అయితే తప్ప నేను కూడా అదే చేస్తాను. అంటే ప్రస్తుతం మీకు ఒక పెద్ద బాధ్యత మీ మీద ఉందని అనుకోవచ్చా వాస్తవంగా? బాధ్యత అంటే ఓటర్ పరంగా ప్రజల నుంచి ఇంత ప్రచారం చేసిన, ప్లస్ ప్రజల నుంచి రిక్వెస్ట్ తీసుకున్న, ప్రజల నుంచి బాధలు తీసుకున్న తర్వాత కూడా ఒక బాధ్యత, ఇంకొక బాధ్యత నా మీద ఎక్స్ట్రా పడ్డది, బర్డెన్ పడ్డది అని అనిపిస్తుందా? అట్లేం అనిపించలేదు, హ్యాపీగానే చేయబుద్ధి అవుతుంది. అంటే నేను చెప్పినా కదా, అది న్యాచురల్ గా వచ్చేసింది. తెలుసుకుంటుంటేనే ఆకలిస్తున్నాను అంటే అన్నం పెట్టడం ఎట్లా పెట్టబుద్ధి అవుతుందో, ఇది కూడా అట్లనే. అంటే వాళ్ళు చెప్పగానే అయ్యో అవును మనకి ఇది చెయ్యాలి, వాళ్ళకి ఇది చేస్తే వాళ్ళకి కూడా మంచిగా ఉంటది. ఇప్పుడు కరోనా టైంలో కూడా చాలా మంది అడుగుతుండే కుదురుతుందా, లేకపోతే హాస్పిటల్లో అప్పుడు చాలా కష్టం ఉండే, మీకు తెలుసు. సో అప్పుడు ఫోన్ చేసినప్పుడు కూడా ఎంత కుదిరితే అంత చేసినాం. ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు, అరే మాకు ఒక సెకండ్ లైఫ్ వచ్చింది మీ వల్ల, మేము చచ్చి మళ్ళీ బతికినట్టుంది అని వాళ్ళు ఇప్పటికీ కూడా గుర్తు చేసుకుంటారు. మనం రోజుకి చాలా మందిని కలుస్తాం, మామయ్య కూడా చాలా మందిని కలుస్తారు, కానీ మనం ఒక పని వాళ్ళకి చేసి పెడితే వాళ్ళ జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. సో వాళ్ళకి ఒక సహాయం చేసినట్టు అవుతుంది, ఒక మనకి చిన్ననే అనిపించచ్చు, వాళ్ళకు చిన్ననే అనిపించు, కానీ గుర్తు పెట్టుకుంటారు. సో వాళ్ళకి ఆ మైండ్ లో అది ఉండిపోతుంది, వాళ్ళ మనసులో అది ఉండిపోతుంది. కరోనా సమయంలో మీరు కరోనా టాపిక్ తీశారు కాబట్టి, కరోనా సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ గారు వాళ్ళు చేసేటటువంటి సేవలు ఈరోజు దేశవ్యాప్తంగానే ఆయనకు ఒక మంచి పేరు వేసుకొచ్చింది వాస్తవంగా. సో ఆయన కరోనా సమయంలో చాలా కష్టాలు, అంటే డైరెక్ట్గా కరోనా పేషెంట్ కలిసినట్టు సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత మీ ఇంటికి రావడం, ఇవన్నీ చాలా ఇబ్బందికర పరిస్థితులు. మీరు ఎప్పుడు ఇబ్బందికరంగా ఫీల్ కాలేదా ఆ సమయంలో? ఇబ్బందికరంగా అన్నాను కానీ, అంటే అది ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఏ ఉండే ఆల్ టుగెదర్ చెప్పాలంటే. ఎందుకంటే అది ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు, దానికి ఏం చేయాలో కూడా తెలియదు. స్టార్టింగ్ స్టేజెస్ లోనైతే ఇక కొందరు పారాసిటమాల్ వేసుకొని పండుకోండి.
సో అట్లాంటి టైంలో కూడా మామయ్య గారు లేదు నేను ఉన్నాను అనుకుంటూ వెళ్ళిపోతుండే. అవును సో మాకేం చేయాలి అర్థం కాలే. అంటే 1 hour డిస్టెన్స్ అన్నారు, చేతి కడుక్కోవాలి అన్నారు, ఏదేదో చెప్పిర్రు. కానీ మాకు కూడా నిజం చెప్పాలంటే మాకు కూడా మా భయం అయితే ఉండే. కానీ ఒకటే చెప్తుండే ఏం కాదు నేను తింటున్నా. అప్పుడైతే ఎట్లుండే అంటే నేను నా ప్లేట్ నేనే కడుక్కుంటా అన్నట్టుండే మామయ్య గారు. తన ప్లేట్ తనే కడుక్కుంటుండే, తన స్పూన్ తనే కడుక్కుంటుండే. అంటే సలైవా తోటి వస్తుంది అని అన్నారు కదా, మ్యూకస్ తోటి వస్తుంది అన్నారు. అట్లాంటి సందర్భాలు కూడా ఉండే. కానీ మేము కూడా అంతే స్ట్రాంగ్ ఉండే తన ఎంబట, తను కూడా మా ఎంబట అంతే స్ట్రాంగ్ ఉండే. ఏం కాదు అని ఒక ధైర్యం, అది సేవ చేయాలి. ఎందుకంటే అప్పుడు చాలా మంది చనిపోయినారు, చాలా మందికి హాస్పిటల్ బెడ్స్ దొరకలేదు, రెమెడీస్ క్లియర్ అందలేదు, వ్యాక్సినేషన్స్ దొరకలేదు. సో అట్లాంటి సమయంలో మనం పని చేయాలి. అట్లాంటి సమయంలో వాళ్ళు మనం నమ్ముకొని ఉన్నారు. నేను ఇప్పుడు ఇక్కడ మంత్రి కాబట్టి నేను ఎట్లాగో చెయ్యాలి. మంత్రి లేకపోయినా చేస్తుండే, మంత్రి ఉన్నా చేస్తుండే. సో నేను ఉన్నాను అనే ఒక భరోసా జనాలకి ఇచ్చినారు. అవును. అయితే మీ మ్యారేజ్ అయ్యి దాదాపు 6 సంవత్సరాల దగ్గరికి వస్తా ఉందనుకుంటా. సో సడన్గా అంటే మీ ఫాదర్ ఆఫీసర్గా ఉన్నప్పటి నుంచి సడన్గా ఒక పొలిటికల్ ఫ్యామిలీకి రావడంతో ఇక్కడ చాలామంది జనాలను వీళ్ళని చూస్తూ ఉంటారు కదా. ఆ క్రమంలో ఈటెల రాజేందర్ గారి నుంచి అంటే మీ మామగారి నుంచి మీరు నేర్చుకున్నట్టు అంశాలు ఏంటి అసలు? నేర్చుకున్న అంశాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే ఓపిక చాలా ఉంటది మామయ్య గారికి. ఏం చెప్పినా గానీ ఇట్లా తలుపుతారు, అన్ని వింటారు, అన్ని గమనిస్తారు. మనం అనుకుంటాం అయ్యా ఏం వింటలేరేంటి, ఏం చెప్తలేరేంటి, మనం మాట్లాడాలంటే ఎక్స్ట్రా 2 sentences ఏమైనా చెప్పాలని అనుకుంటాం. కానీ ఓపిక చాలా ఉంటది, అన్ని వింటారు, అన్ని గమనిస్తారు. ప్లస్ అన్నట్టు వర్క్ లైఫ్ బ్యాలెన్స్, సో అది చాలా మంచిగా ఉంటది మామయ్య గారికి. సో ఏమున్నా గానీ ఇంటికి వచ్చినాక ఖచ్చితంగా మాతోటి ఒక 15 minutes కానీ 10 minutes కానీ అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ టైం ఉంటది. మార్నింగ్ అయినా నైట్ అయినా కానీ అది ఒకటి. ఇంకా ఎప్పుడు నవ్వుతూ ఉండడం, ఆ స్మైల్ లోనే ఆ హ్యాపీనెస్, మన గుండెలోనే హ్యాపీనెస్ వచ్చినంత స్మైల్ ఉంటది. సో ఆ స్మైల్ ఒకటి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఏమున్నా గానీ ఏం కష్టం వచ్చినా ధైర్యంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. అది అయితే నేర్చుకున్నాను. అంటే మీరు హుజరాబాద్ బై ఎలక్షన్స్ లో మీరు ఎలాంటి ప్రచారం కానీ ఇన్వాల్వ్మెంట్ అని ఏం కాలేదా? అప్పుడు చాలా రకాల మనోవేదన అనుభవించారు మీ మామయ్య గారు, మీరు చూసే ఉంటారు. ఎందుకంటే చాలా రకాల ఫైనాన్షియల్ బర్డెన్స్ కానీ, మీ మీద కేసులు కానీ, మీ హస్బెండ్ మీద కేసులు కానీ, చాలా రకాల అనుభవాలు మీకు ఎదురై ఉంటాయి. వాస్తవంగా మీ లైఫ్లో నాకు తెలిసి అవి ఒక కొంచెం ఇబ్బందికరమైన రోజులు అనుకోవచ్చు వాస్తవంగా. అలాంటి సమయంలో అసలు మీకు ఏమనిపించింది? అసలు నేను ఏమన్నా అనవసరంగా ఇందులో ఇన్వాల్వ్ అయినా నేను అనిపించిందా ఏమన్నా? అట్లేమనిపించలేదు. చెప్పినట్టు మామయ్య గారి ఆ స్మైల్ ఉంటది కదా, అదే సగం అది కష్టాలను తీసేస్తుంది అనమాట. తనే అంత ధైర్యంగా, అంత భరోసా తోటి ఏం కాదు నేను ఉన్నాను అన్నప్పుడు, తనకే తను ఏం చేస్తున్నారో తెలిసినప్పుడు అసలు కొంచెం కూడా భయం కాలేదు, ఏం అనిపించలేదు. ఏం కాదు ఏమున్నా కానీ మామయ్య గారు ఉన్నారు, ఏం చేసినా ఆలోచించే చేస్తారు, ఏం చేసినా కానీ తనకు తెలుసు అని ఒక భరోసా మాకుండే. ప్లస్ ప్రజలు ఉన్నారు మన ఎంబట. మనం ఉన్నది ప్రజాసేవలో, రాజకీయంలో అంటారు కానీ మనం ఉన్నది యాక్చువల్ గా అయితే ప్రజాసేవలో. ప్రజలు మన ఎంబటి ఉన్నారు, ఏం కాదు వాళ్ళకి తెలుసు మనం ఎట్లాంటి వాళ్ళము. మనం ఇన్ని సంవత్సరాలు హుజరాబాద్ లోనే ఉన్నాము, ప్రజాసేవలోనే ఉన్నాం కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇవేం నమ్మరు. అవి ఎట్లాగో వాస్తవం అయితే కాదు, అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. సో మనం ఏం తప్పు చేయనప్పుడు మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. అవును, అంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అసలు ప్రజల నుంచి స్పందన అనేది చాలా పెద్ద ఎత్తున భారీగా రావడము, సో గెలవడం అని జరిగినాయి. కానీ ఆ క్రమంలో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసినప్పటి నుంచి ఎన్నికలు పోయే వరకు కూడా దాదాపు 6 నెలల కాలంలో చాలా రకాల మనోవేదన అనుభవించిండు మీ మామగారు. మాకు తెలుసు, మేము చూసినాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. సో ఆ సమయంలో మీరు ఏమైనా డిమోరల్ కానీ ఇబ్బందికరం బాధపడడం కానీ ఇలాంటివి జరిగినాయా? చాలా కాన్ఫిడెంట్గా ఉండే. మామయ్య గారు ఉంటే అదొక అండ, అదొక ధైర్యం, భరోసా. ఓకే. సో అసలు ఇప్పుడు తిరుగుతున్నటువంటి క్రమంలో మల్కాజ్గిరి ప్రాంతంలో దాదాపు 40 లక్షల ఓట్ల మీరు చెప్తా ఉన్నారు కదా. అసలు మేజర్గా మీరు చూస్తున్నటువంటి సమస్యలు, అంటే ప్రజలకు ఇవి చేస్తే బాగుంటుంది అంటే లార్జ్ లెవెల్లో అని అనుకున్న సమస్యలు ఏమున్నాయి అసలు? మెయిన్ గా అయితే డ్రైనేజెస్ అండ్ రోడ్స్. మేడ్చల్ నేను చూసి మేడ్చల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అయితే మున్సిపాలిటీలో కూడా నేను చెప్పినట్టు మెయిన్ గా అయితే రోడ్స్, డ్రైనేజెస్ ఉన్నాయి. అయితే జనరల్గా ఇప్పుడు ప్రధానంగా 3 పార్టీలు పోటీ చేస్తూ ఉన్నాయి. ఒకవైపు బీజేపీ నుంచి మీ మామగారు పోటీ చేస్తున్నారు, ఇంకొక వైపు కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, అండ్ బీఆర్ఎస్ నుంచి రాగి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు. సో ఈ త్రిముఖ పోరు ఉందనుకోవచ్చా, లేదంటే ఎట్లా ఉన్నాయి మీ విజయ అవకాశాలు అసలు? నేను మొన్న కూడా అదే చెప్తున్నా.
అది ముగ్గురు ఉన్నట్టు ఏం అనిపించట్లేదు, ఒక్కరే ఉన్నారు, అది యునానిమస్ గా ఉంది. సో మాకెవరు సాటి లేరు, మాకెవరు పోటీ లేరు అన్నట్టు ఉంది అది. ఎందుకంటే నేను వెళ్తే కూడా వాళ్ళందరూ టిఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కూడా బయటికి వచ్చి మరీ చెప్తున్నారు, లేదు మేము కాంగ్రెస్ వాళ్ళము కానీ ఈసారి మాత్రం బీజేపీకి వేస్తాము, ఈటల రాజేందర్ గారికి వేస్తాము, వ్యక్తిపరంగా ఆయన తెలుసు మాకు, పార్టీలకు అతీతంగా మేము వేస్తాము అని అంటున్నారు. సో పోటీ అంటూ లేదు, అదైతే అనిపిస్తుంది. అంటే ప్రజలలో స్పందన చూసి నేను చెప్తున్నా, మాకు మేము చెప్పుకోవడం కాదు, ప్రజల స్పందనతోటి నేను చెప్తున్నా, పోటీ అయితే ఏం కనిపించట్లేదు. అయితే జనరల్ గా ఇప్పుడు ఒక వారసులు ప్రచారం చేస్తున్న క్రమంలో ప్రజల నుంచి ఒక రకమైన స్పందన వస్తూ ఉంటుంది, ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. ఇక ఈటల రాజేందర్ గారి వారసులు క్షమిత గారు అనేటువంటి ఒక వాదన చాలా బలంగా వినిపిస్తుంది గ్రౌండ్లో మేము చూస్తూ ఉంటే. సో నిజంగా ఈటల రాజేందర్ గారి రాజకీయ వారసులు మీరే అనుకోవచ్చా? అలా ఏం లేదు ఇప్పటికైతే, ఎందుకంటే నేను చెప్పినట్లు ఇది పెద్ద కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి భక్తి తోటి ఎంత కుదిరితే అంత చేయగలగడానికి ట్రై చేస్తున్నాము. సో ఇప్పటికైతే అలాంటి ఏం లేవు, ప్రజాసేవనే మా లక్ష్యము. సో అది రాజకీయాల ద్వారానే అవుతుంది అని అనుకుంటే మామయ్య గారు అందుకే రాజకీయాల్లోకి వచ్చినారు, అందుకు బలంగా మేము కొంచెం హెల్ప్ చేద్దామని రావడం జరిగింది. అంతేగాని రాజకీయాల ఉద్దేశం ప్రస్తుతానికి లేవంటారు, భవిష్యత్తులో ఏమైనా జరగచ్చు అయితే అట్లాంటి. సరే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో. గతంలో రేవంత్ రెడ్డి గారు ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి రేవంత్ రెడ్డి గారు ఎంపీగా కూడా ఉన్నారు వాస్తవంగా. సో ఆయన కూడా ప్రత్యేకంగా కొంత కాన్సన్ట్రేషన్ చేస్తూ తెలుస్తూ ఉంది. ప్లస్ అధికారంలో కూడా ఉండడంతో కొంత అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంటుంది. ఆ ప్రభావం ఈటల రాజేందర్ గారి విజయ అవకాశాలు ఏమి ఉండదని మీరు అనుకోవచ్చా? అంటే కాంగ్రెస్ పరంగానైతే ఉంది అంటే నేను, ఎందుకంటే అది రూలింగ్ పార్టీ కాబట్టి, గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు లీడర్స్ ని కొనుక్కోవడం కానివ్వండి, నాయకులని తీసేసుకోవడం కాంగ్రెస్ లోకి, బీఆర్ఎస్ నుండి కానివ్వండి, ఇంకా వేరే పార్టీస్ లో నుండి వాళ్ళ దాంట్లోకి చేర్చుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే నేను తిరుగుతున్నా కాబట్టి చూస్తున్నాను, అదైతే జరుగుతుంది. కానీ ఓటర్ రెస్పాన్స్ అయితే మా సైడ్ ఉంది. అంటే ఓటర్ కి అర్థమైపోయింది అనమాట, వాళ్ళు 100 రోజులలో చేస్తా అన్న హామీలు ఏం చేయలేదు. మహిళలకి 2500 రూపీస్ ఇస్తా అన్నారు, అవేం ఇయ్యలేదు. వృద్ధులకి 4000 రూపీస్ పెన్షన్ ఇస్తా అన్నారు, అది ఇయ్యలేదు. సో ఇంకా అట్లా చేయలేనివి చాలా ఉన్నాయి. వాళ్ళు తిరిగితే అర్థమయ్యేది ఏంది అని అంటే, వాళ్ళు బీఆర్ఎస్ కి వ్యతిరేకతంగా కాంగ్రెస్ కి వేసేది కానీ కాంగ్రెస్ మీద ఇష్టంతో కాంగ్రెస్ ఓటేయాలని వేయలేదు. వాళ్ళకి ఏమి ఆల్టర్నేటివ్ కనిపించక కాంగ్రెస్ కి ఓటేసింది, కేసీఆర్ మీద ఓడించాలనేటువంటి దాంట్లో ఆ ఉద్దేశంతో కాంగ్రెస్ కి వేసిండ్రు. కానీ కాంగ్రెస్ మీద ఇష్టంతో కానీ, లేకపోతే కాంగ్రెస్ వస్తే మనకి ఈ మంచి పనులు అవుతాయి అని అనుకుని ఏం వేయలేదు. వాళ్ళ మేనిఫెస్టో చూస్తే కూడా వాళ్ళకి ఇప్పుడు అదే నమ్మకం వచ్చేసింది, 100 రోజులలోనే ఏం చేయలేదు, వీళ్ళు వచ్చే 5 సంవత్సరాలలో కూడా ఏం చేయరు. సో మాకున్న ఆల్టర్నేటివ్ అంటే ఇప్పుడు బీజేపీనే, వీళ్ళు చెప్పింది ఎట్లాగో చేస్తారు, మోడీ గారు చెప్పినే చేసినారు, సో ఎట్లాగో వీళ్ళు చేస్తారు అనే ఒక నమ్మకం, ఒక భరోసా వాళ్ళకు ఉంది. సో అందుకే వాళ్ళు అవును బీజేపీకి వేస్తామని అంటున్నారు. ఓకే, జనరల్ గా మీరు నాకు తెలిసి ఒక సంవత్సరం నుంచి రాజకీయాల్లో యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతున్నట్టున్నారు. సో 6 months. సో అంత ముందు కూడా కొంత రాజకీయాలు అయితే క్షుణ్ణంగా చూస్తూ ఉంటారు, వాస్తవం అబ్జర్వ్ చేస్తుంటారు కదా. అంటే జనరల్ గా మీకు నచ్చినటువంటి రాజకీయ నాయకుడు అంటే ఎవరు చెప్తారు మీరు? మీ మామయ్య గారు కాకుండా జనరల్గా ఎవరైనా కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ కుటుంబ సభ్యుని పేరు చెప్తారు వాస్తవంగా. అది కాకుండా మీ మామయ్య గారు కాకుండా మీకు నచ్చినటువంటి లీడర్ పేరు చెప్పాలంటే ఏం చెప్తారు? అన్నమలై అంటే ఇప్పుడు నాకు చాలా నచ్చుతున్నారు, తను మాట్లాడే విధం కానివ్వండి, తను చేసే కార్యక్రమాలు కానివ్వండి చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఒక స్ట్రాంగ్ లీడర్, తన ఐపీఎస్ ఉండి కూడా ఇప్పుడు పాలిటీషియన్ గా అయ్యి రాజకీయాల్లోకి వచ్చి ఉన్నారు కాబట్టి చూస్తుంటే కూడా మంచిగా అనిపిస్తుంది. ఓకే, ఇట్లాంటి లీడర్స్ ఇంకా ఉంటే బాగుంటది, మన దేశానికి ఇంకా అభివృద్ధి అవుతుంది అని అనిపిస్తుంది. మోడీ గారు ఆబ్వియస్ గా, మోడీ గారిని అసలు రీప్లేస్మెంట్ లేదనుకోండి, కానీ మోడీ గారు కాకుండా ఇంకెవరైనా నచ్చినారు అంటే అది. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతం మల్కాజ్గిరి కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మీరు అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి జనరల్ క్వశ్చన్ అడుగుతాను. తెలంగాణ రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ అంటే ఎవరికి మెజారిటీ వచ్చే అవకాశం కనబడతా ఉంది? నాకు అనిపిస్తుంది బీజేపీకే వస్తుందని. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఏమన్నా మీకు ఐడియా ఉందా? 10 to 12 అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో అట్లా స్పష్టంగా మోడీ మానియా అనేది మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ కనబడుతుంది అసలు? మోడీ మానియా అంటే మోడీ క్రేజ్, మోడీ వేవ్. yes ఉంది, అది మొత్తం దేశం మొత్తం ఉంది, రాష్ట్రం మొత్తం ఉంది. మోడీ వేవ్ లేదని అన్నాను, మల్కాజ్గిరిలో కూడా ఉంది అది. కానీ ఈటల రాజేందర్ గారు ఉన్నందుకు అది ఇంకా ఎక్కువైంది. సో బీజేపీకి ఇంకా ఓటేయాలనే నమ్మకం ఇంకా ఎక్కువైంది. ఓటేస్తే మా పనులు అవుతాయి, ఈ పార్టీ రూలింగ్ లో ఉంటే, ఈ పార్టీ ఇక్కడ ఉంటే, బీజేపీ ఇక్కడ గెలిస్తే మా పనులు అవుతాయి, లోకల్ క్యాండిడేట్ మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు,
మేము ఏమున్నా కానీ ఇంటికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ గా, మాకు మధ్యలో ఎవరు అవసరం లేదు, మీడియేటర్ ఎవరు అవసరం లేదు అనే అదొకటి వెళ్ళిపోయింది వాళ్ళకి తెలిసిపోయింది. ఓకే ఓకే, మల్కాజ్గిరిలో గెలుస్తాననేటువంటి నమ్మకం మీకుందా అసలు? ఓకే ఖచ్చితంగా గెలుస్తున్నాం మేము. ఓకే, అంటే జనరల్ గా మెజారిటీ ఇంత అంత అని అనుకుంటారా మీరు? అంటే నేను అనుకున్నా ఇది టైమింగ్ బాగుంది అని, ప్లస్ ప్రజల రెస్పాన్స్ చూసి కూడా అనుకున్నా అబ్కి బార్ 400 పార్ లాగా అబ్కి బార్ 4 लाख పార్. ఓ, ఇక్కడ మల్కాజ్గిరిలో 4 లక్షల పైగా మెజారిటీ తోటి ఈటల రాజేందర్ గెలుస్తారని చెప్పేసి మీరు అనుకుంటారు. అబ్కి బార్ 4 लाख పార్. ఓ నైస్. సో చివరగా మీ మామగారి తరపున ఈరోజు మల్కాజ్గిరి ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? చెప్పదలుచుకున్నా అంటే మామయ్య గారిని గత 22 సంవత్సరాల నుండి మీ ముందర చూసిండ్రు. ఓకే, తను ఉద్యమం అప్పుడు ఉండే ఇప్పుడు ఉన్నారు, రాజకీయంలో ఉన్నారని చెప్పలేను కానీ ప్రజాసేవలో ఉన్నారని నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నా ఈ రోజు. ఓకే, మీకు ఏమున్నా కానీ ఏ ఆపద వచ్చినా ఏమి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా మేము అందుబాటులో ఉంటాము. మామయ్య గారు కానివ్వండి, నేను కానివ్వండి, అత్తమ్మ గారు కానివ్వండి, ఎవరైనా అందుబాటులో ఉంటాం. మీకు ముందు చెప్తుండే మా ఇల్లు ప్రగతి భవన్ లెక్క కాదు, తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి, మీరు ఎప్పుడైనా రావచ్చు అని. 24 గంటలు మేము ఓపెన్ ఉంటాము, ఏ దానికైనా మేము ఉంటాం సిద్ధంగా, మీ ఎంబడ ఉంటాము. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇంకో 2 ఆపోనెంట్స్ కూడా మీకు తెలుసు, బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు చేసే పనులు కార్యక్రమాలు కూడా మీకు తెలుసు, మేనిఫెస్టో కూడా మీరు చూసినారు. సో ఇవన్నీ చూసి మీరు అందరూ ఎడ్యుకేటెడ్సే, మీకు అందరికీ తెలిసినలే. సో మీరే ఆలోచించి ఓటేయండి. మీకు తెలుసు ఎవరికి వేస్తే బాగుంటుందో, ఎవరికి వేస్తే పనులు అవుతాయో, ఎవరికి వేస్తే అభివృద్ధి అవుతుందో మీకే తెలుసు. అది మీకే వదిలేస్తున్నా. సో అది మాత్రం మీరు కానీ ఆలోచించి మాత్రం బీజేపీకి అయితే ఓటేయండి, ఎందుకంటే మేమైతే అందుబాటులో ఉంటాం. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ క్షమిత గారు. సో ఇది మొత్తానికైతే ఈటల రాజేందర్ గారి కోడలు క్షమిత గారు ప్రచారంలో విస్తృత తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా 4 లక్షలకు పైగా మెజారిటీ ఖాయమైనటువంటి ఒక నినాదాన్ని కూడా బలంగా తీసుకెళ్తా ఉన్నారు. మెజారిటీ కోసమే ఆల్రెడీ గెలుపు ఖాయమైపోయింది, మెజారిటీ కోసమే మా ప్రయత్నం అంటూ కూడా వారి మాటలు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి మే 11న పోలింగ్ జరగబోతుంది, జూన్ 4-5 తారీఖున ఈరోజు కౌంటింగ్ జరగబోతుంది. కాబట్టి ఏం జరుగుతుందో రిజల్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇది మొత్తానికైతే ఈటల క్షమిత గారితో ఇంటర్వ్యూ. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.